గురుగారు, ధనం ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు. ధనం నశించిపోవటానికి కారణాలేమిటి? స్త్రీయోక్షా మృగయా పానం ఏతత్ కామసముత్థితం అని భారతంలో తెలియజేస్తాడు. మన దగ్గర ఉన్న ధనం అంతరించిపోవటానికి 4 కారణాలు ఉన్నాయి. మొదటిది పరస్త్రీ వ్యామోహం, రెండవది జూదమాడటం, మూడవది వేటకు వెళ్ళి మృగాలను అంతం చెయ్యాలన్న ఆలోచన, మద్యపానం. ఈ 4 ఎప్పుడైతే మనిషిలో ప్రవేశిస్తాయో అప్పుడు అతని దగ్గర ఉన్న ధనమంతా అరక్షణంలో అంతర్ధానమైపోతుంది. నిజానికి ఈ 4 లక్షణాలు కలికి ఆవాస స్థానాలుగా పరీక్షిత్తు ప్రసాదించిన స్థానాలు. కలి ఈ 4 ఉండి తన ప్రభావాన్ని ప్రదర్శిస్తున్న కారణంగా ఉన్న సంపద అంతా హరించుకుపోయి ఆరోగ్యం క్షీణించి నరకమైనటువంటి జీవితం సొంతమవుతుంది. మద్యపానం ద్వారా జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నటువంటి మానవులను మనం గమనిస్తే, వేటకు వెళ్ళి క్రూర మృగాలను అని వాటిని సంబోధిస్తూ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ దానికోసం ధనాన్ని వెచ్చించేటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను పరిశీలిస్తే ఇది ఎంత సత్యమో మనకు అర్థమవుతుంది. వీటన్నింటిలో కూడా ప్రమాదం జూదం. ఎందుకంటే క్షణకాలంలో ఉన్న సంపదంతా హరించుకుపోతుంది. కనుక ఈ లక్షణాలకు దూరంగా జీవితాన్ని సరియైన మార్గంలో మనం గడపగలిగినప్పుడు ఆరోగ్యము, సంపద, ఐశ్వర్యము, కుటుంబము, సామాజిక జీవనము అద్భుతంగా ఉంటాయి. ఈ సత్యాన్ని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు భారతంలో తెలియజేస్తాడు. ప్రతి పురాణం కూడా మానవ జీవితానికి నిదర్శనంగా మనకు కనపడే విజ్ఞానమే. దాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, దానిలో చెప్పినటువంటి సూత్రాలను పాటిస్తూ మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోగలిగినప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకే కాళిదాసుకు భోజరాజుకు జరిగిన సంవాదంలో ఈ సత్యాన్ని నిరూపించారు. జూదమాడే అలవాటు ఉన్నటువంటి భోజరాజు జూదగృహానికి వెళుతూ ఉంటే జూదాన్ని మాన్పించాలన్న ఆలోచనతో కాళిదాసు రథం మీద భోజరాజు జూదశాలకు వెళ్ళే మార్గంలో సాధువు రూపంలో నిలబడి ఉంటాడు. మాంసాన్ని కొంటున్నటువంటి భిక్షువును చూసి భోజరాజు ఆశ్చర్యపోతాడు. నా రాజ్యంలో సాధువు మాంసాన్ని కొనటమా అని సాధోర్ భిక్షోర్ మాంస నిశేషణం కిముచితం అని ప్రశ్నిస్తాడు. నువ్వు మాంసాన్ని కొనటం ఉచితమేనా ఓ సాధుపుంగవా అంటూ ప్రశ్నిస్తాడు భోజరాజు. సమాధానంగా కింతేన మద్యం వినా అంటాడు. నేను ప్రతిరోజు కొనను, ఎప్పుడైతే మద్యపానం చేయాలనుకుంటానో అప్పుడు నేను ఈ మాంసాన్ని కొంటాను అని చెప్తాడు. మద్యం చాపి తవ ప్రియం, ఏమిటి నీకు మద్యపాన అలవాటు కూడా ఉందా అంటే, ప్రియమహో వారాంగనాభిస్సహ, వారాంగనల దగ్గరకు వెళ్ళాలనుకున్నప్పుడు ఉత్సాహం కోసం నేను మద్యాన్ని సేవిస్తాను. వారస్త్రీరతయే కుతస్త్వధనం, అక్కడ డబ్బులు ఇవ్వాలి కదా, నీకు సాధువు కదా, సన్యాసివి కదా, డబ్బు ఎక్కడ వస్తుంది అంటే, చోరేన జూతేనవా, దొంగతనం చేస్తాను, జోదం ఆడుతాను అంటూ ఈ అలవాట్లు ఎంత భయంకరమైనవో కాళిదాసు భోజరాజుకు వివరించిన వైనాన్ని చూస్తే ప్రతి గురువు శిష్యుడికి చెప్పేది ఇదే. సక్రమమైన జీవన విధానమే సంపదలను నీకు అందించే సాధనం. దాన్ని గుర్తించి జీవితాన్ని సరియైన మార్గంలో ముందుకు నడిపించుకున్నప్పుడే జీవితం అద్భుతంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు, కుటుంబ జీవనము, సామాజికమైనటువంటి అర్హత, ఇవన్నీ కూడా మన జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాయి.